హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాలకు ఏపీ ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేశారు. వీరందరి అకౌంట్లో డబ్బులు అయితే పడుతున్నాయండి. అయితే ఈ డబ్బులు అనేవి పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒక్కటి చేసుకొని ఉండాలి. లేదంటే ఇలాంటి వారికి డబ్బులు అనేది వేయరు. ఒకవేళ మీరు మళ్ళీ ఇది చేసుకుంటే మళ్ళీ మీకు డబ్బులు అనేది పడే అవకాశం అయితే ఉందండి. అసలు ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు, ఎవరెవరి ఖాతాల్లో జమ కాబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలుకు శ్రీకారం అయితే చుట్టారు. ఈరోజు వీరందరికీ డబ్బులు అనేది విడుదల చేశారు. అయితే ఎవరెవరికి డబ్బులు విడుదల చేశారని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి విడుదల చేశారు. పీఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి కూడా ఒకేసారి డబ్బులు అనేవి విడుదల చేశారు. అయితే రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత అయితే వచ్చేసింది. అయితే సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సన్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదలపైన ఒక నిర్ణయం అయితే వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేశారు. అయితే 14,000 ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా 23వ విడత నిధులను ఈ నెల 20 అనగా మనకు ఈరోజు అయితే విడుదల చేసేశారు. అలాగే మనకు 11 కోట్ల మంది రైతులకు లబ్ధి అయితే చేకూరుతుంది. ఇప్పటి వరకు 22 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగా నిధులు అనేది అందించారు. ఒకేసారి మనకు 2 పథకాల నిధులు విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు 14,000, అలాగే పీఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి టోటల్గా మనకేంటంటే రైతులకు 6,000 రూపాయలు జమ కాబోతున్నాయి. అయితే ఈ 22వ విడతకు సంబంధించి కలుపుగా ఈ మేరకు అధికారులు కసరత్తు అయితే చేశారు. 20,000 అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్నటువంటి 6,000 మినహాయించి 14,000 రూపాయలు 3 విడతలుగా పీఎం కిసాన్కి సంబంధించి అందించారు. అయితే ఈరోజు మనకు డబ్బులు అనేవి విడుదల చేశారండి. రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే తప్పనిసరిగా రైతులు తమ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈకేవైసీ చేసుకున్నారా, అలాగే ఎన్పిసి లింకప్ చేశారా, అలాగే నెక్స్ట్ వచ్చేసి రైతులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లు సంబంధించి ఆధార్తో లింకప్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ చేసి ఉన్న వారికి మాత్రం డబ్బులు అనేవి జమ అయిపోతాయి. ఒకవేళ మేము చేయలేదని చెప్పేసి వెయిట్ చేస్తున్న వారికి డబ్బులు అనేవి పడవండి. ఎన్పిసి కూడా చాలామంది అకౌంట్లకు చేసుకొని ఉండరు. ఎన్పిసి మీనింగ్ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే వెళ్ళి చేసుకోండి. ఈ డబ్బులు అనేవి చేసుకున్న ఒక 10 అవర్స్కి మీకు మళ్ళీ పడిపోతాయండి. సో ఇదండి మనకు రైతులకు సంబంధించిన డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అలాగే పీఎం కిసాన్కి సంబంధించి కూడా పడిపోయాయండి బ్యాంకుల్లో. తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లో ఏటీఎంలో కనుక మనకు అమౌంట్ వచ్చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ రాకుండా అమౌంట్ మనకు క్రెడిట్ కాకుండా ఉంటే కనుక వెంటనే మీరు బ్యాంకుకు వెళ్ళండి. మీ యొక్క ఆధారు అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా, ఎన్పిసి ఉందా లేదా, అలాగే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ చేశారా లేదా, సో మొత్తం చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్గా మీరు ఉంటే కనుక నో ప్రాబ్లం, వెయిట్ చేయండి, రేపటిలోగా పడతాయి. ఒకవేళ మీరు చేసుకోకపోతే వెంటనే చేసేయండి ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి, అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.